మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. సో ఇది చాలా కామన్ గా వచ్చే క్వశ్చన్, నాకు షుగర్ వచ్చింది, కెన్ ఐ రివర్స్ మై డయాబెటీస్ అని. అఫ్ కోర్స్ చాలా మంది రిమిషన్ అనే పదం వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, కానీ అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ కానీ RSSDI, మన ఇండియన్ RSSDI అని వీళ్ళందరూ ఏం చెప్తున్నారంటే రివర్సల్ అనే పదం వాడకండి. రివర్సల్ అనేది ఒక రకమైన ఫేక్ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేస్తుంది పేషెంట్ కి. అంటే నాకు డయాబెటీస్ వచ్చింది కాకపోతే ఇప్పుడు లేదు, వాళ్ళకి అఫ్ కోర్స్ మందులు, దెన్ డైట్, ఎక్సర్సైజ్, ఇలా రకరకాల మోడాలిటీస్ తో కనుక మనం ముందుకెళ్తే మేనేజ్మెంట్ ఆఫ్ డయాబెటిక్ పేషెంట్ లో కొంతమందిలో ఖచ్చితంగా రిమిషన్, అంటే ఇప్పుడు డయాబెటీస్ ఉంది కానీ ఫ్యూ మంత్స్, 6 months అవ్వచ్చు, 1 year తర్వాత అవ్వచ్చు, డయాబెటీస్ లేకుండా చేయడం అనేది సాధ్యమే. కానీ వాడాల్సిన పదం మాత్రం రిమిషన్, రివర్సల్ కాదు. ఎందుకంటే ఇప్పుడు రిమిషన్ లో ఉన్న డయాబెటీస్ మళ్ళీ మీరు సరైన డైట్, ఎక్సర్సైజ్ ఫాలో అవ్వకపోతే ఖచ్చితంగా ఫ్యూచర్ లో మళ్ళీ మీకు డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి అలా ఫేక్ గా మనం కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయకుండా ఉండటానికే రిమిషన్ అని ఆ పదం వాడుతూ ఉంటాం. అయితే దీనికి ప్రిన్సిపల్స్ ఏంటి, ఏం చేస్తే మనం రిమిషన్ దిశగా వెళ్ళొచ్చు అంటే ముఖ్యంగా చూసుకుంటే GLP-1 రిసెప్టర్ యాగనిస్ట్ అనే ఒక గ్రూప్ ఉంది. టిర్జెప్టైడ్, సెమాగ్లూటైడ్, అఫ్ కోర్స్ లిరాగ్లూటైడ్, డ్యూలాగ్లూటైడ్, లిక్సిజానిటైడ్, ఇవన్నీ కూడా ఉన్నాయి. బట్ ముఖ్యంగా చూసుకుంటే సెమాగ్లూటైడ్ అండ్ టిర్జెప్టైడ్, ఈ మందులు ఒక వైపు, ఇంకో వైపు క్యానాగ్లిఫ్లోజిన్ 300 mg అవ్వచ్చు, టెంపా 25 mg అవ్వచ్చు, ఇట్లా ఈ మందులు, దెన్ ఏకార్బోజ్ మెట్ఫార్మిన్ అవ్వచ్చు, దెన్ ఎమిగ్లిమిన్ అని, ఇలా దెన్ ఆర్లిస్టాట్ అవ్వచ్చు. 9 out of 10 డయాబెటిక్ పేషెంట్స్ ఇన్ ఇండియా, వీళ్ళ 9 మంది 10 మందిలో ఓవర్ వెయిట్ ఉన్న వాళ్లే. అంటే నిర్దిష్టమైన బాడీ మాస్ ఇండెక్స్ కంటే ఎక్కువ వీళ్ళలో వెయిట్ ఎక్కువ ఉంది అని అర్థం. సో 25 or more, అంటే నార్మల్గా 23 or less ఈజ్ నార్మల్, బట్ 25 దాటిన వాళ్లే ఉంటున్నారు 10 మంది డయాబెటిక్ పేషెంట్స్ లో 9 మంది. సో ఈ 9 మందిలో వెయిట్ ఆర్ బాడీలో ఉన్న ఫ్యాట్ వల్లనే వాళ్ళకి డయాబెటీస్ వచ్చే రిస్క్ గనక ఉంటే, వీళ్ళలో మనం రిమిషన్ దిశగా వెళ్ళటం అనేది చాలా సులభం అనొచ్చు. అఫ్ కోర్స్ ఇది అందరికీ సాధ్యం అని చెప్పలేము, బట్ కనీసం 60 to 70% ఆఫ్ ఒబీస్ డయాబెటిక్ పేషెంట్స్ కి మనం హెల్ప్ చేయొచ్చు ఈ క్లాస్ ఆఫ్ మందులు వాడితే. సో ఒకవైపు ఇన్సులిన్ కానీ, సల్ఫోనిల్ యూరియాస్ అనే క్లిమిప్రైడ్, గ్లిక్లోజైడ్, ఇలా కొన్ని రకాల మందులు ఉన్నాయి. ఇవి వాడితే కూడా ఖచ్చితంగా ప్యాంక్రియాస్ మీద ఒత్తిడి పడి ప్యాంక్రియాస్ లో ఉన్న బీటా సెల్స్ ని ఇలా పట్టుకొని పిండినట్టు అవి డ్రై అవుతూ దెన్ క్రమంగా చనిపోయే దిశగా బీటా సెల్స్ ఎగ్జాస్ట్ అయ్యి బీటా సెల్ డెత్ ని కాజ్ చేసే కొన్ని మందులు ఉన్నాయి. అవి పక్కన పెట్టి ఇన్సులిన్ వాడకాన్ని డ్రాస్టిక్ గా తగ్గిస్తూ వీటి వాడకాన్ని పెంచుతూ కనుక మనం ట్రీట్మెంట్ ఇస్తే, అంటే డ్యూలాగ్లూటైడ్, సెమాగ్లూటైడ్, టిర్జెప్టైడ్, లిరాగ్లూటైడ్, ఈ మందులు, దెన్ క్యానా, ఎంపా, డాపా, ఇవి, దెన్ ఏకార్బోజ్ మెట్ఫార్మిన్ కానీ, ఇట్లా ఈ గ్రూప్ ఆఫ్ మందులు, కొత్త మందులు కనుక వాడితే, అఫ్ కోర్స్ అన్నిటికంటే ముఖ్యం పిల్లర్ ఆఫ్ రిమిషన్ ఆఫ్ డయాబెటీస్ లో ఒకవైపు మందులు ఉంటాయి, ఇంకో వైపు మాత్రం ఖచ్చితంగా డైట్ అండ్ ఎక్సర్సైజ్, అంటే లైఫ్ స్టైల్. మనం ఏ విధంగా పేషెంట్స్ కి డైట్ సూచిస్తున్నాం, ఎక్సర్సైజ్ ఎంత బాగా చేస్తున్నారు, మజిల్ మాస్ పెంచుకుంటూ, అది అప్పర్ బాడీయే కాదు, లోవర్ అంటే లెగ్స్ లో కూడా, థైస్ అవ్వచ్చు, కాఫ్ మజిల్స్ కానీ, సో ఓవరాల్ మజిల్ బల్క్ పెంచుకుంటూ, బాడీ ఫ్యాట్ కనుక మీరు తగ్గించుకుంటూ, తద్వారా ఈ డైట్ అండ్ మందులు కూడా మారిన కొత్త మందులు కనుక వాడితే ఖచ్చితంగా రిమిషన్ దిశగా మీరు ప్రయాణించవచ్చు. అండ్ ప్రాబబ్లీ 6 to 7 out of 10 ఒబీస్ డయాబెటిక్ పేషెంట్స్ కి మనం హెల్ప్ చేయొచ్చు రిమిషన్ దిశగా. అంటే ఇప్పుడున్న డయాబెటీస్ కనుక వాళ్ళకి ఊబకాయం వల్ల కనుక వస్తే, వాళ్ళని ఖచ్చితంగా నాన్ డయాబెటిక్ దిశగా మళ్ళించే ప్రయత్నం చేయొచ్చు. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ వీ క్యాన్ సక్సీడ్. అఫ్ కోర్స్ ఒక్కసారి మళ్ళీ నాన్ డయాబెటిక్ అయిన తర్వాత వాళ్ళు ఆ నాన్ డయాబెటిక్ స్టేట్ లో ఉండాలి అంటే మాత్రం ఖచ్చితంగా లైఫ్ టైం పాటు డైట్ ని, ఎక్సర్సైజ్ ని వాళ్ళు చేస్తూ ఉండాలి. డైట్ అంటే ముఖ్యంగా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్, ప్లాంట్ ప్రోటీన్ ఎక్కువ పెంచుతూ, దెన్ యానిమల్ ప్రోటీన్ లో ఎగ్ వైట్ ని ఎంకరేజ్ చేస్తూ, ఫ్రైడ్ ఫుడ్స్ అవాయిడ్ చేస్తూ, ఒకవైపు డైట్, ఇంకోవైపు ఎక్సర్సైజ్ లో కార్డియో, అంటే బాగా బ్రిస్క్ వాక్ అవ్వచ్చు, రన్నింగ్ అవ్వచ్చు, సైక్లింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ, ఇవన్నీ ఒకవైపు. ఇంకోవైపు మజిల్ బల్క్ ఇంక్రీజింగ్ ఎక్సర్సైజెస్, అంటే అది వెయిట్స్ లిఫ్ట్ చేయడం అవ్వచ్చు, రెసిస్టెన్స్ బ్యాండ్స్ తో చేయడం అవ్వచ్చు, వెయిట్స్ తీసుకొని స్క్వాట్స్ చేయడం కానీ. సో ఒకవైపు మజిల్ బల్క్ పెంచుకుంటూ పోతే కూడా ఇన్సులిన్ సెన్సిటివిటీని మనం ఇంప్రూవ్ చేయొచ్చు. అంటే బాడీలో ఫ్యాట్ పెరుగుతున్న కొద్దీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతుంది, తద్వారా డయాబెటీస్ వచ్చే రిస్క్ మనం ఇంక్రీజ్ చేసుకుంటూ పోతాం. సో అదే విధంగా ద కాన్వర్స్ ఈజ్ ఆల్సో ట్రూ. అంటే ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతూ, బాడీ ఫ్యాట్ తగ్గిస్తూ, మజిల్ బల్క్ కనుక పెంచితే ఖచ్చితంగా వీళ్ళని నాన్ డయాబెటిక్ దిశగా మాత్రం మళ్ళించే ప్రయత్నం యూజువల్ గా సక్సెస్ఫుల్ అవుతుందని నా అభిప్రాయం. థ్యాంక్ యూ.